కస్టమరు మనకి రెగ్యులర్‌గా యూజ్ చేసే శారీ ఇచ్చారనమాట. ఆల్రెడీ యూజ్ చేసిన శారీ. కాకపోతే రిఫరెన్స్ పిక్ వచ్చేసి జార్జెట్ క్లాత్‌తో డిజైన్ చేసిన రిఫరెన్స్ పిక్ ఒకటి ఇచ్చారు. సేమ్ దీనిలాగా కుట్టండి అని జెప్పి. అయితే దాంట్లో ఏ విధంగా ఉందంటే మొత్తం ప్లిట్స్ అన్నీ గూడా చిన్న చిన్న కుచ్చులు గ్యాదరింగ్ జేసి దానికి మంచిగా బుట్టలాగా రెడీ చేసి ఉందనమాట. సో, ఇంకా ఇట్లా డిజైన్ చేయాలి అంటే మనకు స్టీమ్ ఐరన్ అవంతా కూడా చేసుకోవాల్సుంటది. అయితే దీనికేందంటే ఇప్పుడు మామూలుగా బార్డర్ ఉన్న క్లాత్ అనుకోండి మన దగ్గర, దానికి మనం పెద్ద పెద్ద కుచ్చులు పెడతాం. 1 ఇంచు, 1.5 అట్లా వచ్చేలాగా కుచ్చులు పెట్టుకుంటాం. బార్డర్ వచ్చే శారీస్‌కి అదే సెట్ అవుతది. కానీ ఇట్లా ప్లెయిన్ జార్జెట్ శారీ గాని, లేదంటే క్రేప్ క్లాత్స్ ఒస్తాయి. ఒక 3 మీటర్, 4 మీటర్ తెచ్చిస్తారు షార్ట్ ఫ్రాక్ గాని అట్లా కుట్టియమని జెప్పి. సో, వీటికేం చేయాలంటే మనం ఈ ప్లేట్స్ అన్నీ గూడా 1 ఇంచు, 2 ఇంచ్ అట్లా పెట్టకుండా గ్యాదరింగ్ అనేది చేయాలన్నమాట. దగ్గరకొచ్చేలాగా హాఫ్ ఇంచు అట్లా వచ్చేలాగా కుచ్చులు పెట్టాల్సుంటది. ఇలా గ్యాదరింగ్ కుచ్చులు పెట్టిన తర్వాత గూడా మళ్ళీ దీనిపైనుంచి స్టీమ్ ఐరన్ జేసుకోవాలి. యాక్చువల్‌గా స్టీమ్ ఐరన్ అంటే బొటిక్స్‌లో ఏముంటది? వాళ్ళ దగ్గర ఒక సిస్టమేటిక్‌గా ఒక టేబులే ఉంటది. దానికి మొత్తం పైపు ఫిక్స్ చేసి ఉంటది. ఇట్లాంటి క్లాత్స్ అన్నీ గూడా స్టీమ్ ఐరన్ చేస్తారు పెద్ద ఐరన్ బాక్స్‌తోని. అయితే ఇంకా మనం బొటిక్ లెవెల్‌లో చేయాల్సిన పని కూడా లేదండి. మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి గూడా ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ ఒక్కటి మన దగ్గర ఉంటే చాలు. ఈ గ్యాదరింగ్ అనేది ఈజీగా చేసుకొని, ఈ పైనుంచి ఒకసారి స్టీమ్ ఐరన్ చేసుకున్నామంటే, ఈ ప్లేట్స్ అనేవి పర్మనెంట్‌గా ఉంటాయి. మళ్ళీ ఊడిపోవు ఇంకా. ఎట్లయితే ఐరన్ చేసుకున్నామో అదే ప్రకారం ఉండిపోతాయి ఇంకా. ఎందుకంటే స్టీమ్ ఐరన్ చేస్తాం కాబట్టి ఫైనల్‌గా ఫిక్స్ అయిపోతాయి అట్లా. అయితే మరి గ్యాదరింగ్ చేస్తాం గదా! ఈ గ్యాదరింగ్ అనేది మనం ఎట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి? ఇప్పుడు కుచ్చులైతే గనక ఒక 1 ఇంచ్ వెడల్పు పెడుతున్నామా, నడుము లూజుని బట్టి కుచ్చు ఎంత పెట్టాలనేది కాలిక్యులేట్ చేసుకుంటాం. ఇట్లా గ్యాదరింగ్ చేసేటప్పుడు దీనికి కాలిక్యులేషన్‌తోని పని లేదు. అప్పటికప్పుడే గ్యాదరింగ్ చేసుకొని నడుముకి సెట్ అయ్యేలాగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చనమాట. అది ఏ విధంగా చేసుకోవాలి అనేది మన ఛానెల్‌లో నేను క్లియర్‌గా చూపించినండి. మీరు ఒకవేళ ఈ టిప్స్ గనుక ఫాలో అయితే సేమ్ ఇదే లుక్ వచ్చేలాగా బుట్టలాగా వచ్చేలాగా షార్ట్ ఫ్రాక్ అనేది రెడీ చేసుకోవచ్చు. కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చనమాట. దీనికి సంబంధించి లాంగ్ వీడియో మన ఛానెల్‌లో ఉంది. చెక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.